ఎస్ఎస్ జయరాజు, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో పద్మశాలి చేనేత కళాకారులు ద్వారా ఈ యొక్క దేవాలయంలో నియమనిష్టలతో గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క పట్టు వస్త్రాలు నిష్టతో తయారు చేసి ఇవ్వాలన్న సత్సంకల్పంతో మా పద్మశాలీల అందరి పక్షాన ఈ యొక్క గతంలో దేవతలకు వస్త్రాలు వేసినటువంటి వంశము, ఆ యొక్క వంశాన్ని తిరిగి అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశము. అలాగే నిష్టతోటి మనం బయట నుంచి ఉత్సవాలప్పుడు బయట నుంచి వస్త్రాలను తీసుకురాకుండా షాపులలో నుంచి ఇక్కడే నైవేద్యాలు ఎలా దేవాలయ ప్రాంగణంలో తయారు చేస్తారో ఆ రకంగానే ఇక్కడే వస్త్రాలను తయారు చేసి ఇవ్వాలన్న ఉద్దేశంతో మా పద్మశాలీలు అందరూ నిర్ణయించుకోవడం వల్ల దానికి నేను నాయకత్వం వహించి ఈ రకంగా భద్రాచలం శ్రీ రాములవారి కళ్యాణోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ ఆషాఢ మాసంలో బోనాల జాతరల, అలాగే వరంగల్ భద్రకాళి బ్రహ్మోత్సవాలలో, బల్కంపేట ఎల్లమ్మ వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా గత 3 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. ఈ యొక్క బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరము మేము ప్రత్యేకంగా తయారు చేసిస్తాము. అది భగవంతుని యొక్క ఆశీస్సు. గత 3 సంవత్సరాల నుంచి మేము 3 వస్త్రాలు తయారు చేసి ఇస్తున్నాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా 3 చీరలను తయారు చేసి ఇక్కడ సమర్పించడం జరిగింది. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు కలర్స్ వచ్చేసి ఎల్లమ్మ అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కుంకుమతో పాటు మొత్తం 8 రంగుల్లో ఒకటి తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మా పద్మశాలి మహిళా ఆడపడుచులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా పద్మశాలీలు అంతా గర్విస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన భక్తులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం పరుస్తున్నారు. నా పేరు నోముల రజనీదేవిని. నేను చిన్నప్పటి నుండి ఈ గుడికి వస్తున్నాను. నేను కాక నా అమ్మ వాళ్ళ అమ్మ కూడా వచ్చింది ఇక్కడికి. అప్పుడు ఆ తరతరాలు 3వ తరం నేను ఇది రావడము. అయితే కోరిన కోరికలు నెరవేరుస్తుంది అమ్మ. ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే అడిగిన వెంటనే అన్నీ ఇస్తుంది. పొంగు బంగారమై మంచిగా ఇస్తుంది. చిన్నప్పుడైతే చాలా విశాలంగా పెద్దగా ఉండేది. ఖాళీ స్థలం ఎక్కువ ఉండే ఇక్కడే భోజనాలు బోనాలు అన్నీ ఇక్కడే చేసుకొని పోతుండే. సాయంత్రం వరకు కూర్చొని ఇక్కడే ఉంటుండే. ఏరు బారుతుండే. పిల్లలకి ఏమైనా అంటు రోగాలు వస్తాయి. ఈ కాలంలో ప్రత్యేకంగా అంటు రోగాలు వస్తాయి. అవి రాకుండా ఇక్కడ అమ్మవారి వాగులోకి నుంచి బంగారం అని మట్టి తీసి పిల్లలకి అంత పూసి స్నానం చేయించుకొని ఇక్కడే అన్నం వండుకొని తిని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ భోజనమే తీసుకొని తిండి పోతుండేవి. అట్లా నుండి అదే కాలం నుండి అట్లనే నడుస్తుంది. ఇది 3వ తరం మేము రావడము. మా పిల్లలు కూడా వస్తారు. మా పిల్లలు వచ్చినప్పుడల్లా ఇక్కడ తీసుకొని వస్తాం. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ పండగ. ఫస్ట్ మనకు ఆషాఢంలో ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ అందరం కలిసి ఇక్కడ చేసుకుంటారు. కానీ ఆ రష్లో రాలేకపోతున్నామని ఈ 3 సంవత్సరాల నుండి ఇక్కడ చేనేత వస్త్రాలు ఇక్కడే నేసి ఇక్కడే ఇస్తున్నారు. ఇక్కడే నేస్తున్నారు. పైన రూమ్ ఇస్తారు మనకి. అక్కడే నేస్తారు. అక్కడే అది జయరాజ్ గారికి తెలుసు అది అంత ప్రోగ్రామ్. ఇక్కడ చిన్నప్పటి నుండి వస్తుంటాను. మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు, అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు, మేము కూడా వస్తున్నాము. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినప్పుడు అయితే లోపల బావిలోకి దిగి దర్శనం చేసుకునే వాళ్ళం. అమ్మవారిని లోపలికి దిగి దర్శనం చేసుకునే వాళ్ళము. ఇక్కడికి అప్పటి నుంచి వస్తున్నాము. ఏది అనుకుంటే అది అవుతుంది అమ్మవారి దగ్గర. చాలా మంచి అమ్మవారు, అందరికీ మంచిగా చూస్తుంది. ఇక బోనాలు సమర్పించడము అన్నీ చేస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చి మా పిల్లలు కూడా వస్తుంటారు. మా మనవరాల్ని కూడా తీసుకొస్తాం ఇక్కడ దర్శనానికి. చాలా బాగా అనిపిస్తుంది. పట్టు చీరలు కూడా ప్రతి సంవత్సరం కళ్యాణానికి మా బ్రదరు జయరాజ్ గారు చేయిస్తుంటాడు. తనకి మేము కూడా హెల్ప్గా ఉంటాము. మేము లాస్ట్ టైం కూడా వచ్చాము. బాగా అనిపించింది. అమ్మవారి దయ మా మీద ఉంది. ఈసారి కూడా అలాగే వచ్చి అమ్మవారి కృపకు ప్రార్థన అవుతామని. లేదు, అందరం కుటుంబం మొత్తం కలిసి వస్తూ ఉంటాం. నెరవేరే అమ్మవారు చాలా పవర్ఫుల్ అని విన్నాము. అందుకే వస్తూ ఉంటాం. ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తూ ఉంటాం. మాకు తెలియడం వల్ల మేము ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మాకు అమ్మవారి గురించి ముందు నుంచి తెలుసు. గత 3 సంవత్సరాల నుంచి చేనేత వస్త్రాలను ఇక్కడ తయారు చేసి అమ్మవారికి ఇవ్వడంలో ఒక ప్రత్యేకత ఏంటంటే, చేనేతలకు జరుగుతున్నటువంటి ఎన్నో సమస్యలను జయరాజ్ గారు ముందుకు తీసుకొస్తూ, మరి మనము తిరుపతిలో పద్మావతి అమ్మవారు స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి
ఈ పద్మశాలి వంశస్థులే వస్త్రాలు ఇస్తారు కాబట్టి అదేవిధంగా మన బల్కంపేటలో ఉన్న మన అమ్మవారికి మనమే తయారు చేసి ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో తయారు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మరి గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కళ్యాణానికి ముందే 3 రోజుల ముందు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క వస్త్రాలను చాలా నిష్ఠతో అంటే పవిత్రమైనటువంటి ఈ యొక్క స్థానంలో అమ్మవారి ఆ ప్రాంగణంలోనే మంచి కళాకారులందరూ కూర్చొని ఒక పూజ చేసిన విధంగానే రోజు ఉపవాసాలతో ఉండి అమ్మవారికి నేస్తారు. మరి ఈ వస్త్రాలను నేసిన తర్వాత ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించి కళ్యాణం రోజు అమ్మవారికి ఇవే వస్త్రాలతో అలంకరించి పూజ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క బల్కంపేట గురించి చాలామందికి తెలిసిన విషయమే. అమ్మవారు బావిలో ఉండి ఈ బావిలో నీరు చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఆషాఢ మాసంలో కొత్తగా వర్షాలు పడి పిల్లలకు అంటురోగాలు అనారోగ్య పాలైన వాళ్ళందరికీ కూడా ఈ బావిలో నీళ్లు తాగిపించినా లేదంటే వాటితో స్నానం చేయించినా ఎంతో ఆరోగ్యంగా ఉండి పిల్లలందరూ కూడా మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల నగర వాసులందరూ కూడా ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. మరి ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు అమ్మవారికి గుర్తింపు వచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఐపీఎల్లో ఉన్నటువంటి అంబానీ ఫ్యామిలీ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. మరి ఏంటంటే ఇక్కడ అనుకున్న కోరికలు కొద్ది రోజుల్లోనే నెరవేరుతాయి. మాకు కూడా గత సంవత్సరం వచ్చి మళ్ళీ ఈ సంవత్సరం మేము మా పాప మ్యారేజ్ చేసి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అమ్మవారిని కొలిస్తే కొంగు బంగారంగా ఉంటుందని తెలియజేస్తాం.